ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నేత బీటెక్ రవి ఘాటుగా స్పందించారు. 2014 స్థానిక సంస్థల ఎన్నికల్లో కసనూరు జెడ్పీటీసీ ఏకగ్రీవంపై అవినాష్ రెడ్డి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బు రాజకీయ లావాదేవీలపై చేసిన ఆరోపణలను ఖండిస్తూ తనను కొనడం ఎవరి వల్ల కాదని వ్యాఖ్యానించారు. సిబిఐ కేసులు, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎర్రచందనం వ్యవహారాలపై సంచలన ఆరోపణలు చేశారు. ఉల్లిమిల్ల తోట ఘటనపై నిజాలు బయటపెడతామని, పుష్ప 2, పుష్ప 3 కూడా చూపిస్తామంటూ హెచ్చరించారు. నువ్వు ఏదైనా దాంట్లో నేను అసత్యాలు మాట్లాడింటే నువ్వు వాటి మీద మాట్లాడి ఖండించాలా. నేను గతంలో వైఎస్ కుటుంబం గురించి కానీ వాళ్ళ గురించి ఎందుకు, అది కూడా జగన్ రెడ్డి మేము అట్లా కాదు అని వాళ్ళకు ఉండే ఏదైతే వాళ్ళ మీద ఉండే ముద్రను మాపుకునే దాని విధంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తే మేము అట్లా కాదు ఇట్లా అని. కాబట్టి మీరు చేసేది ఏదో ఈ టైంలో ఇట్లా చేసినారు, ఆయన టైంలో ఇట్లా జరిగింది, ఈ టైంలో ఇట్లా జరిగిందని నేను అవి రాజకీయ ఆరోపణలు కాదు నేను చేసింది. ఫ్యాక్ట్స్ అప్పుడు కాలంలో ఏం జరిగినాయో దానికి నేను వివరణ ఇస్తా పోయినా. నువ్వు ఏదైనా దాంట్లో నేను అసత్యాలు మాట్లాడింటే నువ్వు వాటి మీద మాట్లాడి ఖండించాలా. అట్లా కాకుండా ముఖ్యంగా ఆయన మాట్లాడింది ఏంటంటే వాడు వీడు అన్నాడు. యాక్చువల్గా మీరు నా గతంలో నా ప్రెస్ మీట్లు చూడండి, నా వీడియోలు కూడా చూడండి. ఎక్కడా కూడా నేను అన్పార్లమెంట్ వర్డ్స్ కానీ వల్గర్గా కానీ మాట్లాడిన సందర్భం లేదు. ఆ చరిత్ర కూడా నాకు లేదు, నాకు అవసరం కూడా లేదు. కానీ అది మా ముఖ్యమంత్రి గారికి మాకు జరిగిన మధ్య సంభాషణలో యథార్థంగా చెప్పడంలో అది చిన్నగా దొర్లింది. ఇది ఆ వాడనే పదం నా ఎప్పుడు అట్లా ఉండవు, అది పొరపాటుగా దొర్లింది. దాన్ని ఈయన ఏదో వాడు వీడు అన్నాడని ఇంకా ఏందో ఆయన ఇష్టం వచ్చినట్లు ఆ తర్వాత మాట్లాడడం కూడా జరిగింది. సరే, ఇది ఒకవేళ ఇది జరిగింది అనుకోండి, ఇదే జెడ్పీటీసీ ఎలక్షన్స్ అయిపోతానే